ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మరి ఎర్రగోట గ్రామంలో బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి కురువ నాగేష్ పైన మరి ఆయన ఫర్టిలైజర్ షాపులో అప్పుగా ఇవ్వాలని చెప్పి కొంతమంది మరి అదే మన సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా ప్రజెంటు వైఎస్ఆర్ ఇన్ఛార్జ్కి సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులు ఒక కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి నాగేష్పై దాడి చేయడం అనేది చాలా మరి హేయమైన చర్యగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మరి కురువ నాగేష్ అనే వ్యక్తి మరి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి మహానాడు కార్యక్రమం కూడా క్లస్టర్లో ఎర్రగోట గ్రామంలో మరి కనీవిని ఎరగని రీతిలో గత చరిత్రలో మరి 30-40 ఏళ్ళ చరిత్రలో ఎర్రగోట గ్రామంలో ఇంతవరకు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అంత పెద్ద ప్రోగ్రాం ఎప్పుడు జరగలేదు. కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలు మరి నాగేష్పై దాడి చేయడం అనేది కురువ సమాజం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మొన్నటి రోజున ఎర్రకోట గ్రామంలో మన కురువ నాగేష్ ఫర్టిలైజర్ షాపులో కడమగట్ల గ్రామస్తులు వైసీపీ నాయకులు పోయి 5,000 బిల్లు వేసుకుని డబ్బులు లేవు తర్వాత ఇస్తామని చెప్పి నందుకు లేదు నేను ఉద్ధరిస్తే నాకు గిట్టుబడి కాదు, మీరు ఎవరో నాకు తెలీదు, అసలు మా షాప్కి వచ్చేవాడు కూడా కాదు, మిమ్మల్ని ఎట్లా కొత్త వాళ్ళకి ఎట్లా ఉద్ధరిస్తారని చెప్పేందుకు మన తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగేశ్వరను ఘాతంగా కొట్టినారు. మీరు అందరూ చూస్తారు వీడియో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారం పోయి 2 ఏళ్ళు 3 నెలలు అయితే కూడా ఇంకా వైసీపీ అరాచక తగ్గడం లేదు. వాళ్ళ నాయకుడే చెప్తున్నాడు రప్ప నరకండి, చేయండి, దొన్నండి, నరకండి. ఈరోజు మీరు ఆలోచన చేయండి, అక్కడ కొట్టిన వాళ్ళు బీసీలు, మన కడమగట్ల గ్రామస్తులు. మీరు ఆలోచన చేయండి, ఒక నాయకుడి దగ్గర ఉన్నప్పుడు ఎట్లా ఎదగాలో చూడండి. మేము బీసీలు ఒకటిగా ఉండాలి. ఈరోజు రాబో రోజుల్లో బీసీల రాజ్యం వస్తుంది. ఈరోజు బీసీలు ఒకటి ఉంటే రేపు రాబోయే మా భవిష్యత్తు ఉంటుంది. మీరు అగ్రకుణాలు 1% ఉన్నవాళ్ళ మాట విని వాటితోనే గిణిగిపోతే మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతాయి. గతంలో బీసీల రాజ్యం వచ్చేటప్పుడు మా బీసీలు పోయి కొట్లాడేది సరికాదు, మీరు మానుకోండి. నీ జగన్ ఇప్పుడు బీసీల రాజ్యం వచ్చేటప్పుడు మా బీసీలు పోయి కొట్లాడేది సరికాదు, మీరు మానుకోండి. నీ జగన్ కథ అయిపోయింది. వాడు ఎవడో గలాట పెట్టి సృష్టించి ఈ రాష్ట్రాన్ని అతలగొద్దు చేయాలని మరీ ఇప్పుడు నెల నుంచి చూస్తున్నాం అందరం. నిన్న నంద్యాలలో చూడండి, నంద్యాలలో రాజశేఖర విగ్రహం ధ్వంసం చేసేది వైసీపీ కార్యకర్తనే. ఇప్పుడు మా మీద చెప్పకపోతున్నారు, మరే ఇదే పని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. బీసీ నాయకులరా మీరు ఆలోచన చేయండి, ఇది పద్ధతి కాదు. ఇది పద్ధతి చేస్తే మీరు నష్టపోతారు, మనం నష్టపోతారు. మీరు ఆయన ఏమైనా మీకు ఇబ్బంది పెట్టింటే చెప్పండి. ఈరోజు మహానాడికి ఆ క్లస్టర్ మీటింగ్ పెట్టినందుకు నీకు మంటలా? వైసీపీ నాయకులారా ఆలోచన చేయండి. మీరు పెద్ద ఆయన నీకు 35-40 ఏళ్ళు మనవాళ్ళు ఓటు వేశారు. మీకు ఎర్రకోడి కేసరివాడి గారు 50 రోజులు మాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కూడా మాకు అక్కడ మీద గెలిపించే ఛాన్స్ ఉంది. మీరు అప్పుడులాగా ఒకే సైడ్ ఉండాలా? మా ఊళ్ళో ఎవరు రాకూడదు, ఎమ్మెల్యే రాకూడదు. ఆయన పెళ్ళికి ఎమ్మెల్యే పిలుచుకున్నాడు, తప్పది. ఎవరు అభిమానం వాళ్ళ అభిమానం అది. ఎప్పటిలాగా అట్లే మా ఊళ్ళో ఎవరు వేరే పార్టీ రాకూడదు, వేరే పార్టీ జెండా కట్టకూడదు అని మీరు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. ఈరోజు కావాలని చేశారు మీరు వైసీపీ నాయకులు. ఈరోజు మమ్మల్ని బీసీలు రొచ్చగొట్టదండి. టైం కాసుకుని ఉన్నాం మేము కూడా. టైం వస్తే మన ఎంపీ ఎట్లా గెలిపించుకుంటామో ఎమ్మెల్యే కూడా ఈ జిల్లాలో అన్ని గెలిపించుకుంటాము. అప్పుడు నీ పరిస్థితి ఏం ఆలోచన చేయండి. అప్పుడులాగా లేదు. కొన్ని మండలాలు కొన్ని చాలా 10% ఉంది. ఇంకా మీకు భయపడే రోజులు ఉన్నాయి. వాళ్ళు కూడా చైతన్యం చేస్తాం. మన వాళ్ళకి ఇప్పుడిప్పుడు తెలుసుకుంటారు. రాబోయే రోజుల్లో మీకు డిపాజిట్ కూడా రాదు. ఆలోచన చేయండి. మేము ఒకటైతే మీకు డిపాజిట్ రాదు. వాల్మీకి నాయకులు నిన్న కొట్టిన వాల్మీకి నాయకులు మీరు కూడా ఆలోచన చేయండి. మేము బీసీలు ఒకటైతే రాబోయే రోజులు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా భవిష్యత్తు బాగుంటుంది. మీరు ఎవరో అగ్రకుణాలు మాట తింటే అదే కూలి పని. ఇది వాడి ఇంటి ముందు కూర్చొనేదే కింద, వాడు రాజులుగా పైన ఉంటారు ఏసీలో. వాడు బయటకు వచ్చేంతవరకు ఎండలు కూర్చోవాలా, కారులో కూర్చోవాలా. మీరు ఎదగండి, మీరు నిలబడండి. మీ భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు ఉంటుంది. ఎవడో 1% ఉన్న మాటని మీరు పోయి వాళ్ళ మాటని గలాడి చేస్తే మీరు జైలు పాలవుతారు. వాడు మరి ఇక్కడ పైన ఎదుగుతాడు.
ఈరోజు చాలేదా? ఇంకా ఇన్ని రోజులు బీసీలు జైల్లో వేసి వాళ్ళు పైకి ఎక్కారు. అదే మాదిరి మరీ చూసకపోతున్నారు. మీరు ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో మీకు భవిష్యత్తు కావాలంటే మనంతా కలిసిపోండి. వాళ్ళ మాట వినొద్దండి. వాళ్ళ కథ అయిపోయింది. ఇంకా మీరు అనుకుంటొచ్చు ఆడో 20% కూడా లేదు, ఇంకా 5% ఉంది. ఇంకా ఆ 5% కూడా ఈ 3 ఏళ్ళలో మేము సరిదిద్దుతాం. ఎక్కడెక్కడ ఉందో మాకు తెలుసు. అది కూడా రాబోయే రోజుల్లో నీకు ఏకతాటికి మనోళ్ళు ఓటేశారు. ఈరోజు ఎమ్మెల్యే నియోజకవర్గంలో 21 కేసులు 4 గెలిచారంటే అది మన కుర్రోళ్ళు ఇచ్చిన భిక్ష. అది తెలుసుకోండి. కుర్రోళ్ళ మీద చేయి కాలు మీరు మీదలు వస్తే మీరు మిగిలిన ప్రశ్న లేదు. రాబోయే రోజుల్లో ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలో మా కుర్ర ప్రతాప్ చూపిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు. రంగన్న సార్, మాది ఎమ్మునూరు మండలము, దేవేట్ విలేజ్. మాది రంగస్వామి దేవాలయము. ఇది స్థలం కేటాయించినారు అప్పుడు పెద్దలు. 15 సంవత్సరాలు అయింది తేరు చేసి. ఈ పొద్దుటి వరకు ఎవరు దీంట్లోకి ఎవరు రాలేదు. అంత దూలాలు గుంజిచ్చినారు, జోగోళ్ళు అన్నీ ప్రతి ఒక్కటి దీంట్లోనే కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు ఇదే కొంతమంది ఇట్టే జరుపుకుంటా కొట్టలు వేసుకుంటూ వస్తున్నారు. దీని ద్వారా తహసీల్దార్ గారికి అర్జీ పెట్టినాము, ఎంఆర్ఓ విఆర్ఓకి ఇచ్చినాము, సబ్ కలెక్టర్ సార్కి ఇచ్చినాము, మన కలెక్టర్ ఆఫీస్కి కూడా ఇచ్చినాము. అయినా కూడా వీళ్ళు మన కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చినా కూడా ఏం మాత్రము రెస్పాండ్ కాలేదు సార్. వీళ్ళు కనీసం అంటే వచ్చాన విచారం చేయాలి కదా సార్. వీళ్ళు ఏమంటే నోటీసులు ఇచ్చినాము చేస్తున్నాము అని చెప్తున్నారు. నోటీసులు ఇచ్చినారో తెలియదు, ఇచ్చలేరో తెలీదు. కనీసం వాళ్ళది ఏముండవని చెప్పమంటే మొన్న కలెక్టర్ సార్ మాట్లాడింటే ఏం చెప్తున్నాడు, వాళ్ళద్దా పటాలు ఉన్నాయి సార్ అని చెప్పినాడు ఎంఆర్ఓ సారు. పటా ఉన్నింది ఓ సర్వే నంబర్లు, వేసుకుంది ఓ సర్వే నంబర్లు. పటా ఉన్నింది కూడా పటా ఉన్నింది సెంట్ ఉంటే 2 సెంట్లు జరుపుకున్నారు వాళ్ళు దేవస్థానంలోకి. వాళ్ళు ఏమంటున్నారు, మీరు సర్దుకోకుండా మేమేం చేస్తామని చెప్తున్నారు. కలెక్టర్ ఆఫీసులో పీజీఆర్ఎస్ మేడం అదే చెప్పింది మొన్న. మేము సర్దుకునేటట్టుంటే వీళ్ళు అసలు ప్రభుత్వం వచ్చినాక ఇంతకుముందు ఏం జరగలే. 15 ఏళ్ళ నుంచి లేని ఈ రోజు ఎందుకు జరుగుతుంది? ఇది ఈ కొట్టాలు తీసేసి మాకు ఈ దేవస్థలం కాపాడాల్సిందిగా అధికారుల్ని కోరుచున్నాం సార్. మేము అంతే. ఇది కబ్జా అయితే సార్, ఇది సర్వే నంబరు 187/C. ఇది ఎంత ఉందో దాని అవగాహన, దానికోసమే సర్వేర్ మేడం కూడా కొలసండి, దాన్ని అద్దలు చేయండి అని చెప్పినారు. ఆయన కూడా వచ్చింది కానీ దీన్ని చేయలేకపోయింది. ఇప్పుడు దాదాపు అంటే వాళ్ళు ఒక నోటీసులు ఇవ్వాలి, దీన్ని విచారణ చేయాలన్నారు, మళ్ళీపోయినారు అంతే. ఎవరైతే వాళ్ళు కూడా ఏమీ అడ్డం అడ్డుకోలేదు. దీన్ని నోటీసులు విచారణ జరిపినాక అప్పుడు చేస్తాము అని పోయినారు. ఇంకా ఆ రోజు నెలలు మరి రాలేదు సార్ వాళ్ళు అంతే. ఇప్పుడు దాదాపు అంటే ఇక్కడ వాళ్ళతో సెంటు ఇదొక 3 సెంట్లు 4-5 సెంట్లు ఇప్పుడు చేసినారు. రేపు భవిష్యత్తులోన మొత్తానికి ఇంక ఈ స్థలమే లేకపోతుంది. ఇదేం మా ఇంటికి కాదు, మా కోసం కాదు, దేవాలయం కావాలని మేము చేస్తున్నాం అంతే, కోరుచున్నాము. వరకే ఉన్నాయి సార్, ఇండ్లు కూడా అందువరకే ఉన్నాయి, ఇక్కడ లేవు. కరెక్ట్ తెలిసిన లేదు సార్. ఎంత ఉన్నాయని మొన్న సబ్ కలెక్టర్ సార్ కూడా దాన్ని కొలిసి అద్దులు పర్సెంట్ దాన్ని అని చెప్పినారు. కానీ ఆ అద్దులు తేల్చలే కదా. అప్పుడు ఎంత ఉన్నా మాకు క్లారిటీ రాలేదు. దాన్ని సర్వే శాఖ చెప్పాలా, రెవెన్యూ శాఖ కానీ ఏం చెప్పలేదు. వాళ్ళు చెప్తే కదా సార్ మాకు ఎంత ఉందని. మాకేం వాటి వరకు రోడ్డు వరకు మాకు అందాజు, ఇక్కడి రోడ్డు వరకు, అక్కడ ఆ పట్టం అవతల బండ్లు వాతినారు, ఆ బండ్ల కాటికే ఇంత భవిష్యత్తులో వాళ్ళు వేసినారు. ఈ రోజు ఏమన్నట్టుంటే లేదు సార్, వీళ్ళు ఈ వడ్డీ కాసిము వీళ్ళు ఆ రోజు పెద్దల కాడే పంచాయతీ చేసినారు. చేసినా కూడా ఏం చేసినారు, పెద్దలు కూడా వద్దన్నారు. మాజీ సర్పంచ్ వెంకటరామరెడ్డి గారు వద్దు, వేసుకోవద్దు, దేవస్థలం కావాలని చెప్పినాడు. చెప్పినా ఏం చేసినారు, మా పట్టం ఉంది దానికేసి రాత్రికే బండ్లు వాతినారు, పట్టం రాత్రి ముగిచ్చినారు. వాళ్ళు వేసినాక మరుసటి రోజే వీళ్ళు బండ్లు దింపినారు. వీళ్ళు అర్జున అంజనప్ప వీళ్ళు వేసినారు. లేదు సార్, వాళ్ళు అయితే టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఇంకా పార్టీ ఉంది కదా మనకి ఎవడు అడ్డు మేమనే ధీమత చేస్తున్నారు వాళ్ళు. అధికారులకి పెట్టినా కూడా కలెక్టర్ సార్కి, సబ్ కలెక్టర్ సార్కి అందరూ 20 మంది పోయి అర్జించినాము. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. ఆయన కూడా ఈ పొద్దుకైనా దీని గురించి రెస్పాండ్ కావడం లేదు. అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవాలయం భూమి కాపాడాలని మేము కోరుచున్నాము.